ఉగాది పండుగ అసలు సిసలైనటువంటి కొత్త ఏడాది అని చెప్పాలి. ఉగాది పండుగ రోజు తెలుగువారికి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. తెలుగువారికి ఎంతో పవిత్రమైనటువంటి ఈ పండుగ రోజు ఎంతో భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో జరుపుకుంటారు. ఇక ఉగాది పండుగ రోజు ప్రతి ఒక్కరు కూడా ఇంటి దేవతను పూజించే ఈ వేడుకను జరుపుకుంటారు. అయితే ఉగాది పండుగ రోజు పొరపాటును కూడా కొన్ని పనులు చేయకూడదు. పొరపాటున ఈ పనులు చేస్తే దరిద్రం మీ వెంట ఉంటుంది. అవేమో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ఉగాది పండుగ రోజు ఎలాంటి పరిస్థితుల్లో కూడా పచ్చి కూరగాయలను తినకూడదని చెప్తున్నారు. అలాగే మద్యం, మాంసం వంటి పదార్థాలకు దూరంగా ఉండాలి. పొరపాటును కూడా మద్యం, మాంసం వంటివి తిన్నామంటే దరిద్ర దేవత ఇంట్లో తాండవం చేస్తుందని చెప్తున్నారు. ఇక ఉగాది పండుగ రోజు పొరపాటున పదునైన వస్తువులు కొనుగోలు చేయకూడదు. సూది, కత్తిపీట, కత్తి వంటి పదునైన వస్తువులను అవసరం ఉన్నా కూడా ఆ రోజు కొనకూడదు. అలాగే ఉగాది పండుగ రోజు ఆల్కహాల్, సిగరెట్ జోలికి అసలు వెళ్ళకూడదు. ఈ రోజున తప్పనిసరిగా సూర్యోదయానికి ముందే నిద్ర లేవాలి. ఆలస్యంగా నిద్ర లేవడం, బద్దకించడం ఏమాత్రం మంచిది కాదు. ఉగాది రోజున ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇంట్లో గొడవలు పడడం, వాదోపవాదాలు చేయడం, ఒకరినొకరు దూషించుకోవడం చేయకూడదు. అలాగే ఉగాది పండుగ రోజు ఇంటిని, పూజా మందిరాన్ని అపరిశుభ్రంగా ఉంచుకోకూడదు. ఉగాది అంటే కొత్త ఆశలకు, ఆశయాలకు, కొత్త ఆలోచనలకు ప్రతీక. అందువల్ల ఈ ఉగాది పర్వదినాన్ని రోజున ఈ పొరపాటును కూడా ఈ పనులు చేయకూడదు. ఈ పనులు చేయకుండా ఉంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఉగాది పర్వదినాన్ని ఆనందోత్సవాలతో, భక్తి శ్రద్ధలతో ప్రశాంతంగా జరుపుకోవాలి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నమస్తే.